హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్ కావ్యల రహస్యం బయటపెట్టిన అనామిక, రగిలిపోయిన అపర్ణ, క్షమించమని అడగమన్న ఇందిరాదేవి. ఈరోజు సీరియల్ తర్వాయి భాగంలోకి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్టయితే స్వప్న బిడ్డకు అంతా బారసాల చేస్తూ ఉంటారు. కనకం వస్తే రుద్రాని పరువు తీయడానికే ప్రయత్నిస్తుంది, కానీ రివర్స్లో రుద్రాని పరువే తీస్తుంది. కనకం అనామిక వచ్చి రాజ్ కావ్యల రహస్యం బయట పెడుతుంది. 100 కోట్ల అప్పు చేశారని చెప్తుంది. నువ్వు ఏం చేయలేకపోతున్నావు అని అనామికకు కాల్ చేసి చెప్తుంది రుద్రాని. మృగాలు సైలెంట్గా ఉన్నాయంటే చావ చచ్చిపోయిందని కాదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని. నేను కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. రాజుని ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసుకుంటూ వచ్చాను. రాజు కావ్య వాళ్ళకి తెలియకుండానే నా కంట్రోల్లో ఉన్నారు అని అంటుంది అనామిక. స్క్రీన్ ప్లే అంతా నేను రాసినట్లే జరుగుతుంది. ఈసారి మనం నిందించబోయేది బుల్లెట్ పాయింట్ బ్లాక్లో పెట్టినట్లు ఉంటుంది. ఈ రాత్రికి ఏసీ వేసుకొని హాయిగా పడుకో. రేపు మీ మనవరాలి బారసాల టైంలో నేను రాబోతున్నాను, బాంబు పేల్చబోతున్నాను. నేను రేపు కొట్టబోయే దెబ్బకి మీ దుగ్గిరాల కుటుంబం కుందేలు అయిపోతుంది. కళ్ళప్పగించాల్సి చూడటానికి ఎదురు చూడండి అని కాల్ కట్ చేస్తుంది అనామిక. ఇంత కాన్ఫిడెంట్గా ఉందంటే ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది. ఏదేమైనా మన ఆస్తి మనకు దక్కితే చాలు అనుకుంటుంది రుద్రాని. మరుసటి రోజు అంతా కావ్య అప్పు బారసాల కోసం ఉయ్యాల రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇందిరాదేవి వస్తూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. మీ గురించి, మీకోసమే ఊయల రెడీ చేస్తున్నాము. మీరు మీ చిట్టి పాపాయిని చిట్టినే కదా అని కావ్య అంటుంది. దానికితో షాక్ అయిన ఇందిరాదేవి కావ్య చెవి మెలిపెడుతుంది. నొప్పి పుడుతుంది అని వదిలే, అంటే మర్యాదగా తప్పు అయిందని క్షమించమని అడుగుతావా లేదా అని అంటుంది. మన పురాణాల ప్రకారం నిజమే చెప్పాను. 60 ఏళ్ళు దాటిన వారిని చిన్నపిల్లల్లానే చూసుకోవాలి, మన పురాణాలు చెప్పాయి కదా అని కావ్య అంటుంది. అదంతా పైనుంచి రుద్రాని ధాన్యలక్ష్మి చూస్తారు. అక్క కూతురు అనేసరికి అంతా మర్చిపోయి ఎంత ఖర్చు చేస్తున్నారో చూస్తున్నావు కదా అని రుద్రాని అంటుంది. చెయ్యని ప్రతి రూపాయికి నేను లెక్క అడగకుండా ఉండను. అవును, నీ మనవరాలి ఫంక్షనే కదా, నువ్వేం పట్టుపట్టినట్టు ఉన్నావేం అని ధాన్యలక్ష్మి అంటుంది. మనకు ఆ ఛాన్స్ ఎవరిస్తారు? ఆ అక్క చెల్లెలు, ఆ ముసలి వాళ్ళే ఉంటారు. నేను దూరం నుంచి చూస్తూ లోపల సంతోషిస్తున్నాను అని రుద్రాని అంటుంది. తెలుస్తుంది అని ధాన్యలక్ష్మి వెటకారంగా అంటుంది. రాహుల్ దగ్గరికి రాజ్, కళ్యాణి వెళ్ళి నీ కూతురు బారసాల జరుగుతుంది, రెడీ అవ్వకుండా ఇంకా పాచిమొహంతో ఉన్నావేంటి అని అంటారు. అన్నిసార్లు కూతురు కూతురు అని అంకుల్ను అని గుర్తు చేయకండి అని రాహుల్ అంటాడు. నువ్వు లవర్ బాయ్లా ఫీల్ అవ్వకు, బిడ్డకు తండ్రిని ఏ విధవ చేశారో వేస్తే కాళ్ళు విరగ్గొడతాను. ఇంటికి వీల్ చైర్కు పరిమితం కావాలి, వెంటనే రెడీ అవ్వు అని రాజ్, కావ్య అంటారు. మరోవైపు కనకం వస్తుంది. మీ గురించే అనుకుంటున్నాం, మీకు 100 ఏళ్ళు అని రుద్రాని అంటే, అన్నేళ్ళు ఎందుకండి, ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా, ఈ మాత్రం దానికి మీరు అనుకోవడం ఏంటి? ఇది నాకే కౌంటర్ వేస్తుంది, దీని పరువు తీయాలి అని అనుకున్న రుద్రాని బ్యాగ్ నిండా ఏమో తెచ్చారు అని చూస్తుంది. బంగారం అని తేకుండా పూలు పళ్ళు తెచ్చాను అని మనవరాలకు ఏం చేసుకుంటుంది అని రుద్రాని అంటుంది. పరువు తీయాలని చూస్తుంది. నాకు పెట్టే స్తోమత లేదని, మీకు పెట్టే స్తోమత ఉన్నా మీరు ఏం చేయలేరని రుద్రాని అంటుంది కనకం. మీరు బంగ్లాలో, నేను పెంకుటిన్లో ఉంటున్నాను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని కనకం రివర్స్లో రుద్రాని పరువు తీస్తుంది. దాంతో మమ్మీ దీన్నే అంటారు పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే, ఆవిడ గురించి తెలుసు కదా అని రాహుల్ అంటాడు. మనవరాల్ని చూసేందుకు పైకి వెళ్తుంది కనకం. మనవరాలి ఎంత ఎత్తుకుంటుంది కనకం. దీనికి నాయనమ్మ పోలికలు అస్సలు రాలేదు అని కనకం అంటే, అలా వస్తే హాస్పిటల్లోనే వదిలేసి వచ్చేదాన్ని, ఒక్క అత్తతోనే వేగలేకపోతున్నా, రెండో అత్తతో ఎక్కడ చచ్చేది అని స్వప్న అంటుంది.
తర్వాత బారసాల టైం అవుతుందని ఇందిరాదేవి పిలుచుకు వస్తుంది. అప్పుడే డెకరేట్ చేసున్న కళ్యాణ్ వచ్చి బాగా చెయ్యి, రేపు మన బిడ్డకు కూడా అలాగే చెయ్యాలి అని. నాకు ఇప్పటి వరకు కడుపులో తిప్పలేదు, వాంతులు కాలేదు, నువ్వు మాత్రం డెలివరీ వరకు వెళ్ళిపోయావని అప్పు అంటుంది. అప్పుకు పోలీస్ డ్యూటీ తప్ప ఏం గుర్తుండదేమో అని అపర్ణ అంటుంది. నువ్వు తండ్రివి కావాలంటే ఇప్పుడే ఛాన్స్ ఉంది, రేపు అది చార్జ్ తీసుకుని క్రిమినల్ వెంటపడితే కష్టమవుతుంది అని అపర్ణ అంటే, ఇందులో ఏదైనా సలహాలు కావాలంటే నువ్వు అడగరా, సీనియర్ కదా సుభాష్ అని అంటాడు. దాంతో అప్పు ఏదోకటి చెప్పి వెళ్తుంటే హెల్ప్ చేస్తానని కళ్యాణ్ వెళ్తాడు. అలాగే అప్పుకు ఎప్పుడూ హెల్ప్ చేయాలని సుభాష్ అంటాడు. చాల్లేండి, వాళ్ళని ఏడిపించింది, బుద్ధిగా పనిచేసే వాళ్ళని చేయనివ్వకుండా మధ్యలో వదిలేసేలా చేశారు అని అపర్ణ అంటుంది. తర్వాత మీరు ముని మనవరాల్ని చూశారు, మీలాగే నా మనవరాలు కూడా తరాలు చూడాలి, మీరే ఈ ఊయలలో వెయ్యాలి అని ఇందిరాదేవితో కనకం అంటుంది. అంతా అదే అంటారు ఇందిరాదేవితో. మంచి గడియలు ఇంకా 6 సెకండ్లు ఉన్నాయి, కౌంట్ డౌన్ మొదలు పెడతామని ప్రకాశం అంటాడు. ఆ తర్వాత ఊయలలో పాపను ఇందిరాదేవి పడుకోబెడుతుంది. ఆడవాళ్ళందరూ కలిసి ఊయల ఊపమని చెబుతుంది. అలాగే చేస్తారు. ఇందిరాదేవి ఆశీర్వదిస్తుంది. ఇంతలో కారు సౌండ్ రావడంతో అంతా చూస్తారు. అందులో నుంచి అనామిక పేపర్స్ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. ఆహా, ఇప్పుడు కదా నాకు కలహ భోజనం దొరికేది, సరైన సమయానికి వచ్చిందని రుద్రాణి అనుకుంటుంది. ఈ మహాతల్లేంటి ఇప్పుడు వచ్చిందని, ఎవరు రమ్మని పిలిచారు అని ధాన్యలక్ష్మి అంటుంది. మీరంతా ఇలా సంతోషంగా ఉండటం నా కళ్ళకు ముచ్చటగా అనిపిస్తుందని అనామిక అంటుంది. పిలవని పేరంటానికి మీలాంటి వాళ్ళు వీధి కుక్కలు అలాగే వస్తాయి అని కనకం అంటుంది. అమాయకురాలువే అనుకున్నా, మేలుకునేందుకు వచ్చాను. అక్కడ అంతా అమాయకుడంటే అపర్ణ ఇద్దరు తప్ప. రాజ్, కావ్య, దుగ్గిరాల కుటుంబం ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? అనామిక ఉంటుంది. ఆ సంతోషాన్ని పాడు చేసే ఏ విషయం చెప్పడానికైనా ఒప్పుకోను, మర్యాదగా వెళ్ళు అని ఇందిరాదేవి అంటుంది. చీకొట్టి వెళ్ళిపోమ్మని రాజ్, కావ్య, అప్పు అంటారు. వెళ్తావా, గెంటించమంటావా అని అప్పు అంటుంది. ఆగండి, ఎందుకు వెళ్ళమంటున్నారు, అసలు ఏం చెప్పాలని వచ్చిందో చెప్పాక పంపించేద్దామని రుద్రాణి అంటుంది. ఈ ఇంట్లో మీరు కావ్య కలిసి ఎంత పెద్ద రహస్యం దాచిపెట్టారో, అందరి కళ్ళకు గంతలు కట్టారో చెప్పనివ్వండి అని అనామిక అంటుంది. నోరు మూసుకొని వెళ్తావా లేదా అని కావ్య అంటుంది. ఏమి ఆయనతో కలిసి ఇంత మోసం చేశావని తెలిస్తే నిన్ను చీకొడతారని భయపడుతున్నావా అని అనామిక అంటుంది. దాంతో కనకం ఫైర్ అవుతుంది. నేను చెప్పబోయే విషయం విన్నాక ఎవరిని చీకొడతారో తేల్చుకోండి అని అనామిక అంటుంది. సరే, ఇంత దూరం వచ్చిందిగా చెప్పనివ్వండి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఈ ఇంట్లో ఆంక్షలు పెట్టారు కదా, చేతికి 1 రూపాయి అవ్వలేదు కదా, రాజ్, కావ్యలు కలిసి 100 కోట్ల అప్పు చేశారు అని కట్టాలని బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది అని అందరికీ చూపిస్తుంది అనామిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.